ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి ఏం జరుగుతుందంటే? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే మేము లబ్ధి బాగా పొందామండి. ఆ ప్రభుత్వంలో అంతా లేట్ అయ్యేది. రైతులను బాగా ఇబ్బంది పెట్టాడు అతను. హ్మ్. ఈ ప్రభుత్వంలో చెప్పంగాల్నే ఒక రోజు ముందుగానే అయిపోతుందన్నమాట. హ్మ్. చెప్పిన ఒక రోజుకి 2 ఇప్పుడు రోజులు. మరి పంటలేశారు కదా! పెట్టుబడి సాయం కింద మరి డబ్బులు అన్నదాత సుఖీభావ ఏస్తామని చెప్పారు. పడ్డాయండి రైతులకి నిజంగా? పడినాయండి. మాకైతే పడినాయండి. మెసేజ్ మీకైతే వచ్చింది. పడ్డాయా? రాత్రే మెసేజ్ వచ్చిందండి. రాత్రే మెసేజ్ వచ్చేసిందా? ఓకే. అవునండి. ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు అంటే ఐ మీన్ పంట స్టార్టింగ్‌లోనే కదా! అవి మరి చేలుకు మందులు గాని ఆటికి మాకు ఉపయోగపడుతుందా? హ్మ్. ఆయన వేసే డబ్బుల వల్ల మాకు హ్మ్. మందులు కొట్టియడం గాని, కలుపు వేరే ఇంకా ఉంటాయి కదండీ హ్మ్. చేనుకు సంబంధించి అవి ఉపయోగపడుతుంది. అంటే గత ప్రభుత్వంలో రైతులకి ఎలా ఉండేదండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి? ఆ ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వంలోనే మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. హ్మ్. గత ప్రభుత్వంలో ఏత్తనం అంటారు. ఏసేది తక్కువ, చెప్పుకునేదేమో ఎక్కువ గత ప్రభుత్వంలో. హ్మ్. ఈ ప్రభుత్వంలో చెప్పంగానే చేసేస్తున్నారు పని హ్మ్. పని మాత్రం. అంటే ఇప్పుడు మరి అన్నదాత సుఖీభావ వేశారు. అట్లా ముఖ్యంగా రైతులకి నీళ్లు రావాలంటే కాలువలో పూడికలు ఎట్లా తీస్తున్నారు ఇప్పుడు? ఇంతకుముందు ఎట్లా ఉండే కాలువలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? కాలువలు ఈ మట్టి పని, ఉపాధి హామీ పని కూడా గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి అది కూడా 100 రోజుల హామీ పని అయిపోయిందండి ఆల్రెడీ. అది కూడా చేపిచ్చారు మేము. అది కూడా చేసాం. హ్మ్. అది అమౌంట్ కూడా పడిపోతుంది అది కూడా. హ్మ్. అమౌంట్. అంటే పూడిక తీయకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడేవారండి రైతులు కాలువలో? మరి అది నీళ్లు విషయంలో చాలా డేంజర్ అండి. అది పూడికి తీయడం వల్లే మనకు నీళ్ళు అనేది సాఫ్‌గా వెళ్ళేది. పూడికి తీయకపోవడం వల్ల మనకు నీళ్ళు వదిలినా గానీ అవి వెళ్ళేవి కాదు. హ్మ్. అట్లాగే ఉండిపోయాయి. హ్మ్. చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఇబ్బంది మళ్ళీ. పడేవాళ్ళు. ఓకే. మరి ఇప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది అసలు సిస్టము? వడ్లు కొనేటప్పుడు డబ్బులు ఎమ్మటే ఏస్తున్నారా? లేదంటే అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 రోజుల్లో ఏస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా 2 రోజుల లోపలే పడుతుందా? లేదంటే గత ప్రభుత్వం మాదిరి ఎక్కువ రోజులు పడుతుందా? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బెటరేనండి. ఆ! అసలు గత ప్రభుత్వం లాగే కాదు. అసలు ఆళ్ళు కొన్న తర్వాత కూడా ఒక నెలకో, 2 నెలలకు, 3 నెలలకు కూడా పడితే లేవని నమ్మకాలు లేవు. హ్మ్. ఈ ప్రభుత్వంలో మనకు 2 రోజో, మూడో రోజో పడిపోతుంది. హ్మ్. ఒక రోజు లేట్ అయినా గానీ రెండో రోజు పడిపోతుంది అమౌంట్ అయితే గాని. హ్మ్. అది. అంటే త్వరగా వెంటనే వేయడం వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి అవి డబ్బులు? ఈ రైతుకి త్వరగా వేయటం వల్ల రైతులు ఏదన్నా తెచ్చుకోవాలన్నా అదే సంబంధించినయి హ్మ్. పిండి కట్టలు తెచ్చుకోవడానికి గాని, లేకపోతే ఇంకేమన్నా ఇలా కలుపులకి ఆటికి సంబంధించినయి ఇవ్వటానికి గాని, ఆళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి గాని ఉపయోగపడుతుంది. హ్మ్. ఓవరాల్‌గా ఎలా ఉందండి? సూపర్ 6 హామీలైతే చంద్రబాబు ఇచ్చారు. సో, నెరవేరుస్తున్నారా వన్ బై వన్? అంటే ప్రభుత్వం అయితే అవన్నీ నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. నిజంగా మీ గ్రామాల్లో అమలవుతున్నాయా పథకాలు? మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయండి ఈ పథకాలు? మా కుటుంబానికి గ్యాస్ ఒకటి మాకు ఉందండి. మాకు ఇప్పుడు ఈ చేను డబ్బులైతే పడినాయి. సుఖీభావ అయితే మాకు పడింది. అది. తల్లికి వందనం కూడా మా మా ఫ్యామిలీలో మా తమ్ముడోళ్ళ పిల్లలకి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఆళ్ళకి పడినాయి. మా ఫ్యామిలీకి ఇంతకుముందు సంబంధించి. ఎంతమంది పడేది? ఇంతకుముందు ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకళ్ళకే పడేది అది. హ్మ్. ఇప్పుడు ఏంటంటే నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఆరుగురు, ఏడుగురు, 8 మంది ఉన్నా గానీ ఎంతమందికైనా గానీ ఇచ్చేసారు ఇప్పుడు ఇక. బానే అది. ఉందా? రైతులకు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళకి కావచ్చు, ఈ ప్రభుత్వంలో అందరికి సానుకూలంగా ఉందా ఈ ప్రభుత్వం? అందరికి సానుకూలంగానే ఉందండి ఈ హ్మ్. ప్రభుత్వం. ఎలా ఉంది అసలు రైతులకి? ఎందుకంటే నిన్నే పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ వేశారు కదా చంద్రబాబు. పడ్డాయండి అందరికి? అందరికీ పడినాయండి. చాలా ఉపయోగకరంగా ఉందండి. అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి? అంటే మొన్నే కదా నాట్లు వేశారు? సరైన సమయమేనండి ఇది. ఎందుకంటే మన నాట్లకి గాని ఖర్చులయిపోయి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చేరులో ఎరువులు వేసుకోవాలి కదండీ! ఆ! ఈ సమయంలో డబ్బులు అందడం అన్నది చాలా ఉపయోగకరమైన పని. రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి. మంచి కార్యక్రమం హ్మ్. చేసింది. రైతులకు వెన్నుదండగా ఉన్నట్టేనండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా? ఎలా ఉంది రైతులకి? అంటే వర్షాలు కావచ్చు. ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి. కాలువల్లో నీళ్లు కావచ్చు. అన్నీ బానే వస్తున్నాయా? ఈసారి వర్షాలు బాగా పడినాయండి. ఇక నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి. కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి. నీటికైతే ఏ విధమైన ఇబ్బంది లేదండి. వాతావరణం కూడా ఎట్లా ఉండేవండి? ఇంతకుముందు కాలువలు పెద్దగా వచ్చేవి కాదండి. హ్మ్. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నీటి కొరత బాగుండేది. అంటే పూడికి కూడా సరిగ్గా తీయలేదని చెప్తున్నారు. కాలువలు అసలు పూడికలు ఇంతకు ముందు అసలు సరిగ్గా తీసేవాళ్ళు కాదండి. ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు. రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకి ఎలా పనిచేసేది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా? ఒక రైతుగా నేనైతేనండి ధాన్యంకి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపిస్తాం. పంపించంగానే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చిందనుకోండి, ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి. ఇప్పుడు ధాన్యం మనం పండించిన ధాన్యం వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందిందనుకోండి, కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి వచ్చినాయి అనుకోండి, బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి. ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా చేసేస్తున్నారు ఏమంటే? చెప్పినట్టుగా వెంటనే పడిపోతున్నాయండి. 24 గంటల్లో పడిపోతున్నాయండి. ధాన్యం లోడ్ చేసుకొని వెళ్ళంగానే 24 గంటల లోపల వచ్చేసేస్తుంది. మరి సూపర్ 6 హామీలో
భాగంగా అయితే నిన్న అన్నదాత సుఖీభావ వేశారు. మిగతా హామీలు కూడా నెరవేర్చారా? పడుతున్నాయా? అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. పెన్షన్ గెలవంగానే ఇచ్చేసారు కదండి. పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ 250 పెంచుకుంటూ వెళ్ళారు. ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు. ఎలక్షన్ కు ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలిచిన తర్వాత పాత 3 నెలలది కలిపి కూడా ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి. అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో? మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి. తల్లికి వందనం కానీ ఇట్లా ఏమన్నా? ఇంట్లో పిల్లలు లేరండి. మా అన్నయ్య వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి మీ ముగ్గురు అన్నయ్య పిల్లలు వాళ్ళకని వచ్చిందండి? వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి. ముగ్గురు మీ పిల్లలు కుటుంబమే కదా? వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి. కుటుంబంలో మీ అన్నయ్య వాళ్ళ పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంతమందికి వచ్చిందండి? గతంలో ఒక్కరికి వచ్చేదండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఎందుకంటే ముగ్గురికి పడింది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ 6 లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం వస్తున్నాయండి. అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా? హ్యాపీగానే ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నారండి. ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి. అంటే గ్రామాల్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత? మార్పు వచ్చిందండి. రోడ్ల విషయంలో కావచ్చు. మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి. మా ఊర్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి. అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో 15 రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు. డ్రైనేజీలు కూడా ఇవి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి అని చెప్పారు. కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేశారండి. నీటి కొరత లేకుండా ఉండడం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం చేసేసారు. పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండడం మూలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది. రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి. ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు. మీ పేరండి? నా పేరు శీలం కోటయ్య అండి. కోటయ్య గారు ఎన్ని ఎకరాలు రైతు అండి? నాకు 10 ఎకరాలు కౌలే బాబు. 5 ఎకరాలకు కౌలు. కౌలే. ఓకే. ఎలా ఉంది అసలు రైతులకు? ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు? బాగుంది కాబట్టి మాకు మొన్న సార్వాలో ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందే నా డబ్బులు పడ్డాయి. అన్లోడ్ అవ్వకముందే మిల్లు కాడకు పడకుండానే ఇక్కడ సత్యలేయంలో కొట్టేస్తారు కదా, ట్రక్ సీట్ కొడతారు కదా, అమ్మటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి నాకు. ట్రక్ సీట్ కొడగానే ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఏంటని అన్నిటి మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా పడింది బాబాయ్? మళ్ళీ 3 నెలలకు కూడా డబ్బు పడలా. 3 నెలలకు ఏమసం పెట్టాం. ఆ డబ్బు పడటంలో మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం. కిరాయిలకు కానీ కాటాకు కానీ చేనైన కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి. అది అంతకుముందు 3 నెలలు పట్టేవి. 3 నెలలు పట్టినాయి సార్. 3 నెలలు పట్టినాయి వాస్తవం చెప్పాలి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే అసలు అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటు పడంగానే అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు. రైతులంతా బాగున్నారండి? ఉన్నారు అందరికీ పడ్డాయి. నాకు ఒక్కడికే కాదు. ఫస్ట్ లో ఆ రోజు పడింది నాకు ఒక్కడికే. పడి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో నీకు డబ్బులు పడినా చూపించే భయం ఏముంది? డబ్బులు పడి కాబట్టి పని అని చెప్తున్నా. పడపోతే పడలేదని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. బాగా పడ్డాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. కాలువలో పూడికలు తీశారు. కాలువలో సమకూరుగా నీళ్లు ఉండే, బోరు ఉండలేకపోయినా ఈ బోరు ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మురుగుపోయి వాన మొన్న 15 రోజుల నాడు గట్టి వాన పడింది. చేలన్నీ మునిగిపోయింది. పొక్కలైన్లు వచ్చి 4 పొక్కలైన్లు వచ్చి మొత్తం బాగు చేసింది. 2వ రోజు చుక్క లేకుండా పోయింది. వరద పడింది పోయింది. ఇబ్బందికరమేం లేదు. చాలా నీళ్ళు ఉన్నాయి. ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి. అందులో పథకాల్లో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి? తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది. పల్లెటూరులో ఎలా ఉందండి పరిస్థితి? చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారా? అసలుకి మాకు ఎత్తలేదు అన్న కూడా లేరండి. ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి. ఒకరికి వచ్చింది ఒకలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు అమ్మఒడి, తల్లికి వందనం. ఆయన అమ్మఒడి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేసాడు. 4 పిల్లలు, 4 స్కూల్కి వెళ్ళి పిల్లలు 4 పడ్డాయి మా ఊర్లో. 4 పడ్డాయా? 4 పడ్డాయి. 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. మీకు మీ మీడియాకి కానీ పేపర్ కానీ వచ్చిన ఏలూరులో 7 పిల్లలకి 7 పడ్డాయి. పేపర్కి వేసారు. అంటే మేము తెలిసిపరుచుకుంటాం. అంటే ఏలూరు ముస్లిం సత్న 7 పిల్లలు అయితే 7 పడ్డాయి అంటారు. నార్మల్ గా రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు మామూలుగా మీరు పంటల్లో అదే చేలల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటున్నారా, లేదంటే చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది అంటున్నారండి. ఆయన 10 సంవత్సరాలు చేసినా, ఆయన అంత క్రితం చేసినా ఆయనకన్నా బాగా చేశారన్నారు. ఇప్పుడు మరి వాస్తవమే చెబుతున్నా. మరి ఏదైతే ఉండాలి నలుగురు నట్టు వచ్చేదే చెబుతాను నేను. నా సొంత నిర్ణయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు.